మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జననిలో ఒకప్పటి ఉత్సాహం, సంతోషం ఏమేం కనపడడం లేదు. ఎప్పుడు చూసినా డల్గా ఉంటుంది. జననిని ఇలా చూడలేకపోతున్నాను. పోయినసారి హాస్పిటల్ దగ్గర కలిసినప్పుడు తను నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. తను నాతో మాట్లాడడానికి ఇష్టపడినట్టు కూడా లేదు. తనకి తానే ఏదో ఇబ్బంది పడుతుందని నేను గట్టిగా నిలదీయలేదు. ఇప్పుడు తనతో మాట్లాడితే తప్పే ఉంది. నేనుగా వెళ్ళి తనని పలకరించడం లేదు కదా. యాదృచ్ఛికంగానే కదా కలిసేది. మాట్లాడి తనని ఓదార్చి కాస్త ధైర్యం చెప్తే పద్ధతిగా ఉంటుంది. తను నన్ను చూసి వెళ్తుందా లేకపోతే అసలు చూడలేదా? తను చూసినా చూడకపోయినా నేను చూశాను. మాట్లాడడం న్యాయం అనిపిస్తుంది. జనని, జనని! ఎలా ఉన్నావు జనని? ఏం చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. చూడు జనని, నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. తప్పుగా అనుకున్నా ఒప్పుగా అనుకున్నా నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడం నా ధర్మం. నువ్వేదో నా దగ్గర దాస్తున్నావని తెలుసు. ఆ విషయం గురించి నేను ఇంతకు ముందు కూడా నిన్ను అడగాలనే ప్రయత్నం చేశాను. అడగొచ్చో అడగకూడదు అనే అనుమానం ఇప్పుడు కూడా నాకున్నా అడగకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు నీలో నువ్వే కుమిలిపోతున్నావు? నాతో షేర్ చేసుకుంటే కాస్త రిలీఫ్ వస్తుంది కదా. చెప్పు జనని, అసలు ఏం జరిగిందో చెప్పు. అది ఎలాంటి విషయమైనా నాకు నచ్చుతుందా లేదా, నువ్వు చెప్పే విషయాన్ని నేను స్వాగతిస్తానా లేదా అనే విషయం పక్కన పెట్టు. ఒక్క నెగటివ్ ఆలోచన కూడా నీ మనసులోకి రానివ్వకు. నువ్వేం చెప్పినా నేను సంతోషంగా వింటాను. పాజిటివ్గానే తీసుకుంటాను జనని. నెగటివ్ ఆలోచనలు నా మనసులోకి రానివ్వను. ప్లీజ్ జనని, చెప్పు జనని. ప్లీజ్ జనని, చెప్పు. చెప్పు జనని. నా దగ్గర నువ్వు మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఏ విషయమో దాచాల్సిన అవసరం లేదు. నువ్వేదైనా చెప్పకూడదని చెప్తే మధుకి నష్టం కలుగుతుందని భయపడుతున్నావేమో. అలాంటి భయాలేం పెట్టుకోకు. అసలు నీకో విషయం తెలుసా? DNA రిపోర్ట్కి నేను వెళ్ళాలని అనుకోలేదు. కానీ పరిస్థితులు వెళ్ళేలా చేశాయి. ఆ రిజల్ట్స్ రాకముందే నేను ఒక నిర్ణయం బలంగా తీసుకున్నాను. ఆ రిపోర్టు ఎలా వచ్చినా మధు చిన్నాలని నా పిల్లలుగా యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నాను. నెగటివ్ వచ్చిన తర్వాత కూడా మన పిల్లలే అని భావిద్దామనుకున్నాను. కానీ ఈ విషయం నీతో చెప్పలేకపోయాను. అది భయమో ఆందోళన నాకు తెలీదు. ఆలస్యమైనా, అది నష్టమైనా కష్టమైనా
ఇప్పుడు చెప్పాలి అని అనిపిస్తుంది జనని. అందుకే చెప్తున్నాను. జనని, ఇక ముందు నేనెప్పుడు అపార్థం చేసుకోను. మనం ముందులా కలిసి ఉందాం. నువ్వు, మధు, అత్తయ్య మన ఇంటికి వచ్చేయండి. అది మన ఇల్లు. మనం ఒక ఫ్యామిలీలా తరుణ్తో కలిసి బ్రతికేద్దాం. ఇవి నిన్ను ఓదార్చడానికి చెప్పే మాటలు కాదు. నీ బాధలు తుడిచేయడానికి చెప్పే మాటలు కాదు. నీలో నువ్వు కుమిలిపోవడం నేను చూసి భరించలేకపోతున్నాను. ప్లీజ్ జనని, నా బాధను అర్థం చేసుకో. నువ్వు కాస్త పెద్ద మనసు చేసుకుంటే మన బాధలన్నీ కూడా తీరిపోతాయి జనని. ప్లీజ్ జనని, నువ్వు కాస్త పాజిటివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. నేను చెప్తున్న ప్రతి మాట నిజం. నేను గతమంతా మర్చిపోయాను. ఆల్రెడీ మర్చిపోయాను కూడా జనని. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. ప్లీజ్ జనని, ప్లీజ్ జనని. ఊరుకో జనని, ఊరుకో. ఊరుకో. నీకేం చెప్పలేను గుణ, నన్ను క్షమించు. వద్దు వద్దు జనని, నువ్వేం చెప్పొద్దు. చెప్పమని నేను నిన్ను బలవంతం కూడా చేయను. ఎవ్వరూ లేరనే ఫీలింగ్ నీ మనసులోకి రానివ్వను. నన్ను అర్థం చేసుకో. నీకు తోచినప్పుడే, నీకు చెప్పాలి అనిపించినప్పుడే నాకు చెప్పు. అపార్థం చేసుకోను. ఎలాంటి ఆంక్షలు పెట్టను. నిన్ను తప్పు పట్టను అని చెప్తున్నాను కదా. నేనెప్పుడు నిన్ను తప్పుగా అనుకోలేదు గుణ. నేనే తప్పు చేయలేదు, కానీ చెప్పలేకపోతున్నాను. చెప్పే పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా నేను చెప్తాను. అప్పటిదాకా నన్ను మన్నించు. ఏ విషయం గురించి నాలో నేను మదన పడుతున్నానో వాటన్నిటికీ సమాధానాలు దొరికినప్పుడు తప్పకుండా నీ దగ్గరకు వస్తాను.